శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం యాశంకర మధ్యమామసుదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమః. మహాభారతం అంతర్గత ధర్మతత్వ ఉపాఖ్యానాలు చిత్సుకానంద రసరమ్య వచన సుధ బ్రహ్మశ్రీ సరిపల్లి వెంకట సుబ్రహ్మణ్య స్వామి గారి దాంట్లో వచ్చి ఇవాళ ఎపిసోడు 8 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 7లో ఏం చెప్పుకున్నామంటే వేదాంగ పారంగతులై మాతాపితృవంశం ఉద్ధరించాడు. అతడు కూడా సంతానోత్పత్తిని గావించి పితృల ముక్తులు అయ్యాడు. అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఎపిసోడ్ 8 చెప్పుకోవాలి. మాతృశాపం. అకారణంగా పరులను హింసించేవారు తమకు తామే నశించులను ధర్మం చెప్పు మహాభారతమునందు ఒక ఉపాఖ్యానం. పూర్వము దక్ష ప్రజాపతి తన కుమార్తెలకు కద్రువ వినత అను వారలను కశ్యప మహర్షి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ ఇరువురు అపూర్వ సౌందర్యవంతులు, సద్గుణశీలురు, పతివ్రతలు. కశ్యప మహర్షి వారి ప్రవర్తనకు సంతసించి కోరిన వరములు ఇచ్చటకు సంసిద్ధుడయ్యాడు. కద్రువ తనకు మహాతేజస్సులకు 1000 మంది నాగులు పుత్రులుగా కావాలని కోరుకుంది. కద్రువ పుత్రులతో సమానులకు 2 పుత్రులు కావాలని వినత ప్రార్థించింది. కశ్యప మహర్షి ఆ 2 కోరికలు తీరినట్లు వారి గర్భంతో వీరి ప్రదానం చేశారు. ఆ మహాసాధులు ఇద్దరు గర్భం భోగాలను ధరించి ఒకనాడు కద్రువ 1000 అండములు గల మాంసపిండమును వినత 2 అండములు ఉన్న మాంసపిండములు కన్నారు. ఈ అండాల నుండి పిండి పడ్డాల నుంచి రక్షించుకొని సాగారు. 500 సంవత్సరాలు గడిచినంతనే కద్రువ ప్రసవించిన అండం నుండి 1000 మంది నాగులు ఉద్భవించాడు. వినతాదేవి అండములు మాత్రం చిరకాలమైన పగలకుండెను. తన సవతిపై ఈస్తూ వినతాదేవి అండములలో ఒకదాన్ని బలవంతంగా పాల్గొట్టాడు. ఆ అండంలో అర్ధ శరీరం ఏర్పడిన బాలుడు ఉండాడు. అతని దేహంలోని కింది భాగం పరిపుష్టి కాకుండా ఉందన్నమాట. అది పూర్తిగా అవ్వలేదు పాపం. కింద భాగాలు పరిపక్వం చెందిన నన్ను అప్పుడు అండమునందు నా బాలుడు తన తల్లి తొందరపాటుకు చర్యకు కోపం చెంది, తల్లి నీవు లోభంతో ఈర్షితో అండం పగలగొట్టి పరిపక్వం చెందిన నన్ను బయలుపరిచితే సవతి ఎందు ఈస్తూ నాకు ఇట్టి జన్మను ప్రసాదించదు కనుక నీవు నీ సవతికి 500 సంవత్సరాలు దాస్యం చేయదుగాక అని శపించేశాడు. వినతాదేవి తన పొరపాటు చర్యకు విచారించి భూను విలపించాయి. అప్పుడు ఆ బాలుడు వినతాదేవితో, తల్లి ఈ 2 అండంలో ఉన్న పుత్రుడు ఇంకొక 500 సంవత్సరాలు గడిచిన పిమ్మట జన్మిస్తాడు. అతడే నిన్ను దాస్యం నుండి విడిపిస్తాడు. అంతవరకు ఓర్మి వహించు అని పలికి అంతరిక్షంలోకి ఎగిరిపోయాను. అతడే ఆకాశంలో తూర్పు దిశ యందు అరుణారుణ కాంతులతో దర్శనీయమీ చూడు. అతడే సూర్యరథమునకు సారథిగా ఉన్న అరుణుడు. కొంతకాలం గడిచిన పిమ్మట వినతాదేవి 2వ అండం నుండి పక్షిరాజుకు గరుత్మంతుడు అంటే ఆవిడికి 2 పక్షురాజు గరుత్మంతుడు జన్మించాడు. సంతానావతులైన కద్రువ వినతలు ఆనందంగా ఉన్నారు. వారు ఒకనాడు సొంత తీర్పునందు విహరిస్తూ ఉండగా దేవతాశ్చర్యము ఉచ్చేశ్వరం దూరంగా కనపడింది. వారు అమితాశ్చర్యం కోరై ఆ గుర్రం వీక్షించుంటే, ఆహా ఆ దేవతాశ్చర్యం తెల్లగా ఎంత ముచ్చగా ఉంది అని వినతాదేవి పలికింది. కద్రువ మాత్రం పెంకిదానిగా గుర్రం తెల్లగా ఉండడం, దాని తోక మాత్రం నల్లగా ఉంది అంది. చాలు ఈ పెంకితనం, గుర్రంతో కూడా తెల్లగానే ఉంది కదా అని వినతాదేవి పలికింది. వారిరువులు గుర్రం తోక గురించి వాదోపాదాలు చేసుకుని చివరకు తమలో ఓడిన వారు నిలిచిన వారికి దాసం చేయాలని పందాలు వేసుకున్నారు. ఆ మన్నాడు సూర్యోదయ కాలంలో ఆ గుర్రము వెలుగులో చూచుటకు నిశ్చయించుకున్నది. కద్రువ తన సంతానమైన పంతాన్ని నెగ్గించుకోవడం కోసం కపటం చేయసాగింది. ఆమె తన పుత్రులకు నాగులందరినీ పిలిపించేసి, పుత్రులారా మీరు సూర్యోదయం వేళకి వచ్చేసి తోక ఖర్చు పెట్టుకుని ఉండండి అని ఆదేశించింది. తెల్లని తోకను నల్లని నాగులు పట్టినతో తాను పందెం గెలుస్తానని కద్రువ కుట్ల పన్నాగం చేసింది. కానీ ఆమె అధర్మ ఆలోచన కొందరు పుత్రులు ప్రతిఘటించింది. అందులో ఆమె కోపించి, పుత్రులారా నా ఆజ్ఞను తిరస్కరించేవారు జనమేజని సర్పయాగంలో నశింతురుగాక అని శపించింది. ఆ సమయమున సర్పజాతి వృద్ధి ప్రజాహాని జరుగుతున్నదని బ్రహ్మదేవుడు కూడా తలిచాడు. ఆమె శాపము నివారించగా మిన్నకుండాడు. కద్రువ సంతానంలో దుస్సాహస పరాక్రమవంతులు మహాబలవంతులు ఉండరు. వారు తమ ప్రచండ విష ప్రయోగంతో ప్రాణులను హింసిస్తూ ఉన్నారు. ఇతర ప్రాణులు నిత్యహానం తలపెట్టేవాళ్ళు దైవయోగముచే ప్రాణనాశ దండాలను పొందేదారు కనుక బ్రహ్మదేవుడు కూడా కద్రువ శాపాన్ని ప్రశంసించి కశ్యప మహర్షితో ఇట్లుంది, కశ్యప పుత్రులకే శాపం నీ భార్యపై ఆగ్రహించకము. నీ పుత్రుల్లో చాలామంది బలగలుగుతూ భయంకరమైన విషకోరలతో విచ్చలుడిగా సంచరిస్తూ ప్రాణులు హాని కల్పిస్తున్నారు. వారికి మాతృశాపము సరైన దండనే. వీరిలో దుష్టకార్యములు చేసిన వారు జనమేజన సర్పయాగంలో తప్పగా నశించరు. భవిష్యత్తు ఇట్లు రాసి ఉన్నదని నీ దివ్యదృష్టితో ఎరుంగము. నీ పుత్రుల విషకాటుచే ప్రాణహాని పొందిన వారి
వారికి ఉపశమనము కలిగించటకే విషాహరణ మంత్రమును ఉపదేశించదను గ్రహించను. ఆ మంత్రముతో నీవు ప్రాణము రక్షించవచ్చును. ఈ విధముగా బ్రహ్మదేవుడు పలికిన కశ్యపులకు విషహరణ మంత్రమును ఉపదేశించాడు. తల్లి శాపముకు వెరచి కర్కోటకుడను నాగరాజు గుర్రము యొక్క తోకను కరిచి పట్టుకుని కొనదని వాగ్దానం చేశాను. అతనితో పాటు మరికొందరు నాగశ్రేష్ఠులు కూడా పలు తల్లి అభిషేకం తీర్చుటకు ఉద్యమించారు. వారందరూ సుప్రభాత సమయంలో ఉచ్చేశ్వరంతో కరిచి పట్టుకున్నారు. ఇంతలో పండిన వేసుకున్న సహోదరులు ఆ సముద్ర తటానికి వచ్చి ఉచ్చేశ్వరాన్ని చూశారు. చంద్రకాంతులతో ఉచ్చేశ్వరం నల్లని ఒకతో అగుపడింది. ఆ దృశ్యం చూసినంతనే వినతాది విషాదనంతో తన ఓటమిని అంగీకరించింది. ఆమె కద్రువుకు దాసిగా సేవ చేసాగింది. వినతాదేవి యొక్క రెండో ఆనందం నుండి జన్మించిన గరుత్మంతుడు మహాబలశాలి. తన తేజస్సుతో దిక్కులనే ప్రకాశింపజేసిన అతడు మహావేగవంతుడే కాక కామరూపం ధరించగల సమర్థుడు. అతడు పక్షరూపంతో ప్రజ్వలిస్తున్న అగ్ని వలె మహాభయంకరుడై ఉంటాడు. అతని కన్నులు మెరుపు వలె ప్రకాశించుండను. అతడు అనతికాలంలో సువిశాల దేహంతో వృద్ధి చెందిన బాడబాణాల వల్ల భీష్మగా అతన్ని చూచి దేవతలు కూడా అగ్నిదేవుడిని భ్రాంతి చెందిరి. గరుత్మంతుని దివ్యస్వరూపం కనుని అతడు కారణజనుడని తలంచి దేవతలు అనేక విధాలుగా స్తుతించారు. దేవతలు స్తుతించినంతనే గరుత్మంతుడు ప్రసన్నుడయ్యాడు. గరుడు స్వతం చోట సర్పబాధలు తల గరుడు దేవతలకు అభయం సంగి ఆకాశం నిగసి సూర్యోదయంపై తన సోదరుడు అరుణుని తన మూపు ఎక్కించుకుని తల్లి వద్దకు వచ్చాడు. అరుణుడు సూర్యోదయం దిగిన వెంటనే లోకములని సూర్యతాపంతో సంతప్తం అందసాగాయి. ఇందులకు బలవత్తరమైన కారణం ఉంది. పూర్వం అమృతపానం సమయంలో రాహునందు రాక్షసుడు దేవతల మంతుల చేరి అమృతము ప్రయత్నించాడు. సూర్యచంద్రుడు ఆ విషయము నెరంగి రాహు కపటవర్తము శ్రీమన్నారాయణకు తెలిపారు. రాహు అప్పటికే కొంత అమృతము సేవించాడు. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రంతో రాహు శిరస్సును ఖండించాడు. రాహు తన గుట్టు తెలిసిన సూర్యచంద్రులపై ఆగ్రహం చెంది వారిని పీడించసాగాడు. దేవతలెవరు సూర్యేంద్రులకు సహాయమన్నట్టుగా మిన్నకొడితే సూర్యదేవుడు కోపం చెందాడు. లోకం నుండి తన తీక్షణ కిరణంతో దగ్ధమలంచాను. సూర్యతాపం ప్రాణాలని తల్లెల్లసాగిన. అప్పుడు దేవతలు ఋషులు దేవుని కడిగి జగద్రక్షణ కావించడం ప్రార్థించారు. బ్రహ్మదేవుడు వారి ప్రార్థన ఆలకించి మహాభాగులారా మీరు సత్వరమే కశ్యప ప్రజాపతి పుత్రుడు అరుణుని ప్రార్థించడం అతను ఒక్కడే సూర్యతాపం నిలపగలడు అని చెప్పారు. బ్రహ్మదేవతలు విన్నపంతో అరుణుడు సూర్యదేవుని ఎక్కి సూర్యునికి అడ్డుగా ఉండుట చేత సూర్యతాపం కొంత తగ్గింది. లోకంలో ప్రాణులకు సుఖం కలిగింది. ఈ వృత్తాంతం నేర్పిన గరుత్మంతుడు మరలా అరుణుని సూర్యదేవునిపై ఉంచి తానొక్కడే తల్లి వినతాదేవి చెంతకి పోయాను. గరుత్మంతుడు తన తల్లి వినతాదేవి చెంత సుఖం ఒకనాడు కద్రు వినతాదేవి వద్దకు వచ్చి వినత సముద్రం ముందు ఒక రమణీయ ద్వీపం ఉందట, అది నాగులకు నివాసయోగ్యము మనోహర ప్రదేశం అంటే నా పుత్రులతో పాటు నన్ను అతడు కొనుపోమని ఆదేశించింది. అంతలో వినతాదేవి కద్రువను గరుత్మంతుడు నాగులను తమ మూపై ఎక్కించుకుని ఆకాశంలో ఎగురసాగారు. గరుడు గగనాంతరాలంలో పైపైకి ఎగురుతూ కద్రువ పుత్రులను సూర్యునికి సమీపం నుండి కొనిపోయాడు. సూర్యతాపంలో కద్రువ పుత్రులందరూ మూర్ఛిల్లిపోయారు. తన పుత్రులందరూ ప్రాణాంత ప్రమాదం నుండి గమనించిన కద్రువ వెంటనే దేవుని గురించి ఇట్లు ప్రార్థన చేసింది. కద్రువ చేసిన స్తుతికి స్వత్తుడే ఇంద్రుడు దట్టమైన మేఘంతో అంబరాలను ఆచ్ఛాదించి వెంటనే శీతల జలము కుంభవృష్టిగా కురిపించాడు. ఈ స్తోత్రం దీక్షను పఠించిన వాళ్ళు వర్ష కురుస్తున్నారు. ఆ కుంభవృష్టిలో నాగులు తలసి మూర్ఛ నుండి రేకుని హర్షాతిశయంతో పులకించారు. ఇక్కడితోటి ఎపిసోడ్ విరామిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.